మా కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకొక 4 ఏళ్ళు గడిచినా ఎలాగే జరిగింది తప్ప ఏ ఉపయోగం లేదు. పథకాల విషయంలో పథకాలు లేవు, ఏమీ లేవు, ఏమీ చెయ్యరు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఏమీ చేయదని ఒక నమ్మకానికి వచ్చేసారు ప్రజలు. ఇంకో 3 సంవత్సరాల తర్వాత అయినా 4 సంవత్సరాల తర్వాత అయినా ఇది ఓట్ల రూపంలో నిరూపిస్తారు. లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి ఫీజు రివర్స్మెంట్ దశల వారీగా ఏమి ఇచ్చారు, ఏమివ్వాల. కనీసం వాళ్ళు తినే మధ్యాహ్నం భోజనం కూడా క్వాలిటీగా లేదు, వాష్రూమ్స్ కూడా లేవు. కనీసం 15,000 ఇస్తామని 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం అని పబ్లిక్ అనౌన్స్ చేశాడు. అలాగే టాయిలెట్స్ నీట్గా ఉన్నాయి. నీకు 15 అన్నాడు. 15 కాదు, 10 రూపాయలు కూడా లేదు. టాయిలెట్స్ కూడా నీట్గా లేవు. దానివల్ల డిసీజ్ వచ్చేస్తున్నాయి పిల్లలకి. గతంలో విద్యార్థులకు సంబంధించి ఎలా ఉండేది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు బాగుందయ్యా, ఇప్పుడేం బాగాలేదు. అంటే విద్యార్థులకి కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తున్నారు, అలా తీసుకురాకూడదని కూడా లోకేష్ గారు అంటున్నారు. ఏమండి, చేయలేనప్పుడు నేను చేయలేనని ఎవరు ఒప్పుకోరు. వాళ్ళ మీద ఇళ్ళ మీద తోసేస్తారు. వీళ్ళు చేసేది కూడా అదే. సీఎం గారు మాట్లాడుతూ తల్లికి వందనం మే మాసంలో ఇంప్లిమెంట్ చేస్తాం, తల్లికి వందనం జనవరికి ఇస్తామన్నాడు. జూన్ నెల మేము పదవి స్వీకారం చేసినప్పుడు ఇస్తామన్నాడు. రేపొద్దున నెక్స్ట్ ఎలక్షన్లు చూద్దామంటాడు. ఇదే జరిగిద్ది. ఇందులో నిబంధనలు ఏమీ లేవు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. ముందు ఒక బిడ్డకి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఒక్క బిడ్డ కన్నా ఇచ్చాడు. వీడు అది లేదు. అంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం నీ దగ్గర 10 రూపాయలు ఉంటే నాకు ఇవ్వన్నా అంట. నువ్వేమంటావు? నా దగ్గర లేవమ్మా అంటావు. ఉన్నవో లేవో నీకే తెలియాలి. నాకు ఎలా తెలిసి నీ జోబులో చేయబెట్టి నేను చూస్తానా? కాదమ్మా, మరి ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల మరి ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత? ఏం ఉపయోగం ఉండదు. ఒకటే చెప్తా, ఎవడ కష్టం వాడికి తప్పదు. కాకపోతే ఓట్లు వేసేటప్పుడు కళ్ళు తెరిచి ఓట్లు వేయండి.